బైబిల్ క్విజ్ తెలుగులో 60వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 58 మరియు 59 ఎపిసోడ్ల విజేతను ప్రకటిస్తున్నాం. 58 మరియు 59వ ఎపిసోడ్, ఈ 2 ఎపిసోడ్ల విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెల్లమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని దయ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 59వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 60వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది. ఈ ఎపిసోడ్లో మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఈ 60వ ఎపిసోడ్లోని విశేషం ఏమిటంటే, అడిగిన ప్రశ్నకు ఒక గుంపు లేదా 2 లేదా 3 గుంపులు సమాధానం ఒకటి వస్తుంది, ప్లస్ ఒక వ్యక్తి పేరు సమాధానం వస్తుంది. అంటే సమాధానంలో ఒక వ్యక్తి పేరు ఖచ్చితంగా ఉంటుంది. రెండోదిగా, ఒక గుంపు, ఉదాహరణకి దొంగలు, ఉదాహరణకి సుంకర్లు, ఉదాహరణకి రాజులు, అట్లా ఒక గుంపు లేక 2 గుంపులు కూడా రావచ్చు. అంటే సుంకర్లు రాజులు, సుంకర్లు దొంగలు అట్లా. ప్లస్ దీంతో పాటు ఒక పేరు కూడా ఉంటుంది. అంటే ఒక పేరు గల వ్యక్తికి 1 లేదా 2 గుంపులకు మధ్య ఈ సంభాషణ జరిగినట్లుగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మేము ఇక్కడ క్వశ్చన్లు సిద్ధం చేసి ఉంచాము. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం.
దేవుడు మొదటి ప్రశ్న అండి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. రెండో ప్రశ్న, కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. మూడో ప్రశ్న, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. నాలుగో ప్రశ్న, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. ఐదో ప్రశ్న, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవు. ఆరో ప్రశ్న, వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో. ఏడో ప్రశ్న, కానుక పెట్టెలో సొమ్ము వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినదని మీతో చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎనిమిదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. తద్వారా దేవుని పనిలో మేము మరింత మెరుగ్గా ముందుకు కొనసాగటానికి మాకు సహకరించండి. ఎనిమిదో ప్రశ్న, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. తొమ్మిదో ప్రశ్న, యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడి. పదో ప్రశ్న, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. పదకొండో ప్రశ్న, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. 12వ ప్రశ్న, ఎవరిని బాధ పెట్టక ఎవని మీద అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొందుడి. 13వ ప్రశ్న, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగక పొరబడుచున్నారు. 14వ ప్రశ్న, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిచ్చెదరు?
15వ ప్రశ్న, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. ఇవ్వండి మీకు ఇచ్చిన మొత్తం 15 ప్రశ్నలు. ఈ ఎపిసోడు ఇంతటితో సమాప్తం. తిరిగి 61వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడు ఈ నెల అంటే జూలై నెల చివరి ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.